ఈ మధ్యకాలంలో కోడి పందాలు కానీ, లేదు ఈ మధ్యకాలంలో రికార్డింగ్ డ్యాన్సులు కానీ, ఈ మధ్యకాలంలో ఈ ప్యాకాట్లు కానీ, వీటన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో ఈ పోలీస్ శాఖ చాలా బిజీగా ఉన్నారు. స్టేజ్లు ఎక్కి డ్యాన్సులు వేయమని కొంతమంది, కోడి పందాలు ఆడుతూ ఉంటే వాటితో కొంతమంది, రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుంటే వారితో కొంతమంది, పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయి పోలీసు శాఖ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక అఫిలియేటెడ్ వింగ్ లాగా ఈరోజు తయారైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేరుగా రాంబాబు గారు పార్టీ కార్యాలయంలో ఉన్నారు. ఎదురుగా ఉన్నట్టు వారి ఇంటి ఎదురుగానే వారి పార్టీ కార్యాలయం ఉంటుంది. వారి పార్టీ కార్యాలయంలో వారు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి వారి ఇంట్లో వారి భార్య, కూతుర్లు, మనవళ్ళు అందరూ ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళాల్సినటువంటి పని ఏంటి? ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ ఇచ్చేసి ఫర్నిచర్ నిప్పు పెట్టి వారిని సజీవదానం చేయాలి, రాంబాబు గారిని హతమార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికి ఆ పరిస్థితి వస్తే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, దాని మీద కేసు పెట్టారు. మరుసటి రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు. వారి మీద ఏకంగా పెట్రోల్ బాంబులు వేశారు. వారింటికి నిప్పు పెట్టారు. అసలు ఇది రాష్ట్రమా, ఆటవిక రాజ్యమా? ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవన్నీ దేనికనంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చేసినటువంటి పెద్ద కుట్ర. ఇందులో మనం సఫలీకృతం అవ్వలేదు, మనం రాజకీయంగా దెబ్బతిన్నాం అనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచనాన్ని, ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి, డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్ ఇవి. రెండో పక్క మేజర్గా రెండు ఇష్యూస్ ఏవైతే మేజర్గా ఉన్నాయో ఈ రెండు ఇష్యూస్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి టేకప్ చేసినటువంటి ఒక పెద్ద విధ్వంసం అయితే, ఒకటి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే, రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి, అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని, ఈ 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఒకటి తిరుపతి లడ్డు, రెండు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూ దోపిడీ. ఈ రెండు సబ్జెక్ట్స్ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఈ రాష్ట్రం